ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్. ఈరోజు నేను భద్రాచలంలో ఉన్నానండి. భద్రాచలం దగ్గర గోదావరి దగ్గర నేను ఈరోజు రావడం జరిగింది. ఈరోజు మీకొచ్చేసి హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు హైవేస్ ఎలా ఉన్నాయి? ఎంత అద్భుతంగా ఉన్నాయి? అదేవిధంగా రియల్ ఎస్టేట్‌కి మన తెలంగాణ ఎలాంటి పెట్టుబడి పెడితే ఎలాంటి అభివృద్ధి రాబోతుంది అన్నది నేను క్లియర్‌గా మన హైవేస్ వీడియోస్ చూపించబోతున్నారు. మీరు చూస్తున్నారు కదా! బ్యాక్‌గ్రౌండ్ భద్రాచలం గోదావరి అండి. ప్రెజెంట్ వాటర్ లేవు. వాటర్ వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఉండబోతుంది. చూస్తున్నారు కదా! చూడండి. ఓకే. మొత్తం టోటల్‌గా నేను ఈ వీడియో గురించి అంటే హైదరాబాద్ నుంచి గచ్చిబౌలి నుంచి కూడా టోటల్‌గా ఈ వీడియో తీస్తాను. టోటల్‌గా పూర్తిగా స్కిప్ చేయకుండా లాంగ్ లెంత్ ఉంటుంది. మొత్తం డెవలప్‌మెంట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ రియల్ ఎస్టేట్ సంబంధించి ఫ్యూచర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ గురించి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్. మీరు అనుకుంటున్నారా ఏంటి భద్రాచలం దగ్గర సెల్ఫీ వీడియో తీసి మళ్ళీ హైదరాబాద్ గచ్చిబౌలి వీడియో వస్తుంది అని అనుకుంటున్నారా? రీసెంట్గా మేము ఒక టూర్ వేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో నేను మన తెలంగాణలో హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు నేషనల్ హైవేస్ ఎలా ఉన్నాయి అన్నది కస్టమర్కి చూపిస్తే ఎలా ఉంటుంది అనిపించింది. అందువలన మీకోసం నేను కష్టపడి వీడియో తీశాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా యూట్యూబ్ ఛానల్ రియల్ ఎస్టేట్ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ తెలియని వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు రీసెంట్గా విజయవాడ అమరావతి అవుతుంది కదా, రియల్ ఎస్టేట్ మొత్తం కూడా అటువైపు వెళ్తుందేమో అనుకుని భయపడుతున్నారు. లేదండి, ఎక్కడ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ఉంటుంది, విజయవాడ రియల్ ఎస్టేట్ విజయవాడ ఉంటుంది, తెలంగాణ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఇలాగా దేనికి రియల్ ఎస్టేట్ దానికే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి హైదరాబాద్ గచ్చిబౌలి కూడా చూపించడం జరిగింది. ఇకపోతే ఇక్కడ నుంచి మీకు భద్రాచలం వరకు కూడా నేను వీడియో తీయడం జరుగుతుంది. అందరూ కూడా ఫోకస్గా చేయండి, చూడండి. మీకు నేషనల్ హైవేస్ ఎలాగ డెవలప్మెంట్ అవుతున్నాయి తెలంగాణలో. ఇంతకుముందు ఒక 10 years 15 years తెలంగాణ నేషనల్ హైవేస్ వేరండి. ఇప్పుడు నేషనల్ హైవేస్ వేరు, చాలా అద్భుతంగా రెడీ చేశారు మన గత ప్రభుత్వం వారు. ఇప్పుడు వస్తున్న ఈ ప్రభుత్వం వారు కూడా చాలా అద్భుతంగా ఇటు కేంద్రం వైజ్గా తీసుకుంటే గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కానివ్వండి, నాగపూర్ అమరావతి హైవే కానివ్వండి, దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కానివ్వండి, ఇలాగ ఖమ్మం చూసుకోండి మీకు చాలా అద్భుతంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఖమ్మం భద్రాచలం కొత్తగూడెం పాలమంచ అనేది నేను ఈ వీడియో మూవ్ అవుతూ ఉంటుంది. మీరు ఫోకస్గా వింటూ ఉండండి, మీకు 100% హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియో తీసినంటే మనకి ఎప్పుడైతే హైవేస్ బాగా అద్భుతంగా రెడీ అవుతున్నాయో మనం పెట్టిన పెట్టుబడికి మంచి ఇన్కమ్ రావటం అంటే డబుల్ త్రిబుల్ అవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోకస్గా చూస్తూ ఉండండి. ఇకపోతే మనకి తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రియల్ ఎస్టేట్ అద్భుతంగా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతుంది ఏదైనా ఉందంటే అది మన ఖమ్మం చెప్పుకోవచ్చు. ఎందుకు ఖమ్మంలో రియల్ ఎస్టేట్ అంత అద్భుతంగా ఉంది అంటే రీసెంట్గా చూస్తే మీరు ఆల్రెడీ తెలుసు, మనందరికి కూడా తెలుసు, ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతుందండి. ఇటు అల్లిపురం కానివ్వండి, కుదుమూరు దగ్గర కానివ్వండి, ఇటు చిన్నగోపతి దగ్గర కానివ్వండి, చాలా అద్భుతంగా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది. ఈ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన వాళ్ళు హ్యాపీగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు పోల్చుకున్న ప్రైస్ ఒక శ్రీ సర్కిల్ తీసుకుందాము, అటు చాలా తక్కువ ఉండేది. గజం 5,000 6,000 10,000 ఉన్న గజం ఇప్పుడు 30,000 40,000 50,000 చెప్తున్నారు. అలా పోతే మన వెంకటాపాలెం తీసుకుంటే ఒకప్పుడు పంట పండించుకునే పొలాలు కూడా ఇప్పుడు లక్షల్లో పలుకుతున్నాయి, కోట్లల్లో పలుకుతున్నాయి ఎకరాలు. ఇకపోతే ఒకప్పుడు తనికెళ్ళ కొనిచెర్ల తీసుకుంటే ఏంటికి అది జస్ట్ ఒక విలేజ్ లాగా ఉండేది. ఇప్పుడు అంత అద్భుతంగా ఎక్కడ చూసినా కూడా కోట్లు అంత అద్భుతంగా
రెడీ అవుతుంది. సో హ్యాపీగా మీరు ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఏమంటే అటు వైరా రోడ్ కానివ్వండి తీసుకుంటే మీరు తనికెళ్ళ ఖనిజాల దగ్గర హ్యాపీగా ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి మంచి స్కోప్ ఉన్న ఏరియా. ఇటు అటువైపు ఒక వారాహి వెంచర్ ఉందండి. చాలా అద్భుతంగా రెడీ అవుతుంది. ఇటు గ్రీన్‌ఫీల్డ్ హైవే కానివ్వండి, ఇటు తీసుకుంటే మీరు వైరా రోడ్ కానివ్వండి మధ్యలో ఉంది. 100 ఎకరాలండి. డీటీసీపీ విత్ రేర్ అప్రూవ్డ్ బ్యాంక్ లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఇల్లు కట్టుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో వచ్చేసి ఫేజ్ 2లో ఫేజ్ 3లో విస్కాన్ టెంపుల్ కానివ్వండి, హరిహర హరికృష్ణ టెంపుల్ కానివ్వండి కట్టడం జరుగుతుంది. విల్లాస్ అదేవిధంగా హౌజెస్ కూడా చాలా అద్భుతంగా రెడీ అవుతుంది. సో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వచ్చేసి మీరు ఖమ్మం టు ఇల్లెందు హైవే తీసుకున్నారనుకోండి, ఇల్లెందు హైవే కూడా చాలా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇటు రీసెంట్గా ఖమ్మం రఘునాథపాలెం రైతు వేదిక నుంచి పండితాపురం వరకు కూడా డబుల్ రోడ్ వేయటం జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ కాలేజెస్ కానివ్వండి, అదేవిధంగా గురుకుల పాఠశాల కట్టించడం కానివ్వండి. సో చాలా చాలా అద్భుతంగా రెడీ అవుతుందండి. ఇంకా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు ప్లాన్ చేయండి. అదేవిధంగా వరంగల్ హైవేలో కూడా ప్లాన్ చేసుకోండి. అటువైపు కూడా అద్భుతంగా ఉన్నాయండి. ఇలాగా చాలా తెలంగాణలో చాలా అద్భుతంగా ఖమ్మం రియల్ ఎస్టేట్లో అద్భుతంగా దూసుకుపోతుందండి. ఓకే, ఇంకా లేట్ చేసుకోమాకండి. ఎందుకంటే రోజు రోజుకు రేట్లు పెరుగుతూ ఉంటాయండి. చాలామంది ఏమనుకుంటారంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మన డబ్బులు ఉన్నప్పుడే కొంచెం డబ్బులు ఇప్పుడు దాచిపెట్టుకుందాము, ఇంకొంచెం డబ్బులు రెడీ చేసుకున్న తర్వాత మనం కొనుక్కుందామని నాకు చాలామంది చెప్తుంటారు. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, ఆ కొంచెం అమౌంట్తోనే తీసుకోండి. ఎందుకంటే మీ మిగతా అమౌంట్ మీరు రెడీ అయ్యి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పటికి ఆల్రెడీ ఇంకా మీరు ఏదైతే డబ్బులు పోగేసే డబ్బులు మళ్ళీ ఇంకా డబుల్ అయిపోతుంది. ఒక 10 లక్షలు అనుకోండి, ఒక 6 మంత్స్లో కొందాం, ఇంకా 15 లక్షలు అనుకోండి. అప్పుడు మీరు ఇంకా ఆ 5 లక్షలకి 15 లక్షలు ఇంకో 5 లక్షలు యాడ్ చేసి కొనాల్సి వచ్చింది. సో ఎంత డబ్బులు ఉంటే అంతే డబ్బులు పెట్టి తీసుకోవచ్చు. ఓకేనా, ప్లాన్ చేసుకోండి. ఇంకా లేట్ చేసుకోమని ఎందుకు చాలా ఫాస్ట్గా అద్భుతంగా మన తెలంగాణ ఖమ్మంలో ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, గ్రీన్ఫీల్డ్ హైవేస్ కానివ్వండి, నాగపూర్ రఘునాథపాలెం దగ్గర నాగపూర్ హైవే కానివ్వండి, శారదా పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఇలా అద్భుతంగా రెడీ అవుతున్నాయండి. ఇంకా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే 200 గజాలు, 400 గజాలు, 500 గజాలు అక్కడ హనుమాన్ నగర్ వెంచర్ ఉంటుంది. సో అక్కడ వచ్చి మీకు తక్కువ ప్రైస్ ఆ హైవేలో 9600 గజం ఉందండి. పడమర అంటే వెస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ 9800 గజం ఉందండి. ప్లాన్ చేసుకోండి. చాలా అద్భుతంగా మీరు అదంతా కూడా రోడ్లు కంప్లీట్ అయిపోయేసరికి కూడా మీకు డబల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రైజెస్. ఇక రఘునాథపాలెం కార్పొరేషన్ దగ్గర ఉందండి వెంచరు. ఇక ఫ్యూచర్లో రఘునాథపాలెం, కోయిచిలక, రేగుల చిలకపోతే అదేవిధంగా శివాయిగూడెం, కేసీఆర్ నగర్ కానివ్వండి, పోవాడకు నగర్ కానివ్వండి, మంచుకొండ కానివ్వండి, ఇవన్నీ కూడా కలిపే అవకాశం ఉంది. చాలా అద్భుతంగా. ఓకే, ఇంకా ఇల్లెందు హైవే అనేది చాలా ఫాస్ట్గా, ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇల్లెందు హైవేలో, ఖమ్మం ఇల్లెందు హైవేలో. సో ఇంకా ప్లాన్ చేసుకోండి. చాలా అద్భుతంగా రెడీ అవుతుంది. మీరు ఎంత బడ్జెట్, మీరు చాలా వీడియోస్ చూస్తున్నారు, మీరు కన్ఫ్యూజ్ అవుతుందండి. చాలామంది కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటో అనుకుంటారు. కానీ మీ బడ్జెట్ ఎంత నాకు చెప్పండి, మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నవి, అదేవిధంగా మీకు ఎన్ని గజాలు కావాలి, మీరు పెట్టిన పెట్టుబడి తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఎలాంటి ఏరియాలో పెడుతుంటే నన్ను అడగండి. ఎందుకంటే ఖమ్మం మొత్తం కూడా మనకి ఐడియా ఉంది కాబట్టి నేను మీకు మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. ఓకే, ప్లాన్ చేసుకోండి, నాకు ఫోన్ చేయండి, ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అదండి. ఇకపోతే ఇప్పటివరకు కూడా మనం ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి ఖమ్మం, కొత్తగూడెం, ఖమ్మం, ఏనుకూరు, కొత్తగూడెం, పాలవంచ, నెక్స్ట్ భద్రాచలం కూడా ఎంటర్ అయ్యాము. ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఈ ఏరియా వచ్చేసి మొత్తం టోటల్గా వచ్చేసి మీరు భద్రాచలం గేట్ అండి, ఇది చూస్తున్నారు కదా. సో భద్రాచలం ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నట్టు మనం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రీసెంట్గా ఇంతకుముందు పాత బ్రిడ్జి ఉండేదండి. సో రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, అది ఇంతకుముందు పాత బ్రిడ్జి. సో ఇప్పుడు మనం వెళ్తుంది హైవే మీద కొత్త బ్రిడ్జి అండి, రీసెంట్గా ఓపెన్ చేశారు ఈ బ్రిడ్జిని. చాలా అద్భుతంగా ఉందండి. సో గోదావరికి మీకు చూపించబోతున్నాను. వాటర్ ఇంకా లేవండి, ఇంకా ఆగస్టులో వస్తాయంట వాటర్. అప్పుడు వాటర్ వచ్చినప్పుడు మన ఏదైతే బ్రిడ్జి ఉందో బ్రిడ్జికి తనకం ఆడుతుందని చెప్పడం జరిగింది. సో చాలా చాలా బాగుందండి, నేను వెళ్ళి విజిట్ చేశాను. చూస్తున్నారు కదా బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి అండి, రీసెంట్గా ఓపెన్ చేయడం జరుగుతుంది. అదంతా రైట్ సైడ్లో పాత బ్రిడ్జి.
సో చాలా అద్భుతంగా గ్రీనరీ కానివ్వండి ఏరియాస్. సో ఈ ఏరియాస్ ఏంటంటే ఎక్కువగా సింగరేణి ఎంప్లాయీస్ అండి. ఎక్కువగా సింగరేణి ఈ భద్రాచలాన్ని ఆనుకుని చాలామంది ఎంప్లాయ్మెంట్స్. ఇక్కడ ఒక మన వచ్చేసి ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, పేపర్ ఫ్యాక్టరీ. సో ఆ సరౌండింగ్లో ఆయన కొన్ని వేల ఎకరాల్లో కొన్ని కట్టించడం జరిగింది, కొనటం జరిగింది. సో ఆయనే అంట ఈ రోడ్లు వేయటం కానివ్వండి, ఈ సరౌండింగ్ డెవలప్మెంట్ చేయడం చెప్తున్నారు మాకు తెలిసిన వాళ్ళు. సో నాకు చాలా అనిపించింది, అబ్బా ఎంత అద్భుతంగా రెడీ అవుతున్నారు. బట్ ఈ ఏరియాలో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయరు అంట. ఈ ఏరియాలో ఎక్కువగా ఖమ్మంలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. మెయిన్ ఖమ్మం అండి, కొత్తగూడెం, భద్రాచలం, పాలమంచ, మనుగూరు. సో ఈ ఏరియాలో అంతా కూడా ఖమ్మంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారని నాకు చెప్పడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఖమ్మం మంది ఫ్యూచర్లో ఇంకా అద్భుతంగా డెవలప్మెంట్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో తప్పకుండా అండి, నేను కూడా కస్టమర్కి చెప్పడం జరిగింది, మీరు కూడా రండి మన ఖమ్మంలో ఇన్వెస్ట్మెంట్ కనీసం కొంత తీసుకుని చెప్పాను. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ బ్యాక్కి వచ్చాను ఇటువైపు. మీకు ఆల్రెడీ చేశాను కదా సెల్ఫీ వీడియో, ఎక్కడి నుంచి మీకు తీయడం జరిగింది. సో చూస్తున్నారు కదా భద్రాచలం గోదావరి అండి. వాటర్ వచ్చిన తర్వాత చాలా ఫుల్గా ఉంటుంది. ఓకే, మంచి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియో మళ్ళీ కలుసుకుందాం.